యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సంగమా, దేవాది దేవుని నామమున మీ అందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మనం పోయిన వారం ఒక మాట మాట్లాడుకున్నాం. దేని గురించి మాట్లాడుకున్నాం? అడుగుడి మీకు ఇవ్వబడును. ఇప్పుడు ఒక మాట మాట్లాడుకుందాం. ఒక సీన్ జ్ఞాపకం చేద్దాం. కోర్టులో సీన్ నడుస్తుంది. ఒక కోర్టులో ఈ పక్క ముద్దాయి నిలబడ్డాడు, ఈ పక్క జడ్జి గారు కూర్చున్నారు, లాయర్లు వాదిస్తూ ఉన్నారు. చివరికి ఏమన్నారంటే అతను ముద్దాయి దోషి, అతను హంతకుడే అని నిర్ణయించారు. అప్పుడు జడ్జి గారు ఫైనల్ డెసిషన్ తీసుకునే ముందు ఒకసారి అడిగాడు, ముద్దాయి నువ్వేమన్నా చెప్పుకుంటే ఆఖరి మాట నుండి చెప్పుకో అన్నాడు. ఆయన ఆలోచించి అన్నాడు, నేనేం చెప్పినా అవ్వదండి, అన్నీ అయిపోయినాయి, అన్నీ నాకు వ్యతిరేకంగానే సాక్ష్యాలు ఉన్నాయి, నేను అడిగినా అడగకపోయినా మీరు నాకు శిక్ష విధిస్తారు, నాకు అర్థమైంది, నాకు శిక్ష విధించండి మై లార్డ్ అని అడిగాడు. ఆ మాటల్లో ఏదో తేడా కొట్టింది జడ్జి గారికి. ఈ ఏదో చెప్పాలనుకున్న చెప్పలేకపోతున్నాడు. నేనేమడిగినా మీరు ఇది నాకు ఖాయమైపోయింది అంటున్నాడు అంటే సంథింగ్ బిహైండ్ అనుకున్నాడు. అనుకుని క్యాన్సిల్ చేశాడు. ఆ పనిష్మెంట్ క్యాన్సిల్ చేసి పోస్ట్ పోన్ చేసి ఒక ప్రత్యేకమైన లాయర్ని అరేంజ్ చేసి నువ్వు పోయి వాడితో మాట్లాడి అది ఏది కనుక్కోమని ప్రత్యేకమైన లాయర్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మనం ఊహించుకుందాం, ఆ జడ్జి దేవుడు, ఆ కోర్టులో ఉన్న ఖైదీ నువ్వు, యేసయ్య నీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన స్పెషల్ అడ్వకేట్. దేవుడు చెప్పాడు, నువ్వు అంటున్నావు ప్రభు నా చేత కావట్లేదు, నేను అడగలేకపోతున్నా, నువ్వు ఏమిచ్చినా సరే తీసుకుంటానే, నువ్వు ఏడుస్తుంటే దేవుడు అనుకున్నాడు వీడు చెప్పలేకపోతున్నాడు, వీటి చేత చెప్పిద్దామని ఉద్దేశించి స్పెషల్గా ఒక హైకోర్టు లాయర్ అడ్వకేట్ యేసయ్యను అపాయింట్ చేసి నువ్వు పోయి వాడితో మాట్లాడి వాడి దగ్గర ఏముందో కనుక్కున్నావు చెప్పు అన్నాడు. యేసయ్య ఎందుకు నీకోసం మనిషిగా భూలోకానికి వచ్చాడు. వచ్చి నీతో మాట్లాడి నిన్ను కౌన్సిల్ చేసి నీకు ఒప్పించి నీ సంగతి ఏంటో తెలుసుకుని దాన్ని క్షమించి తండ్రికి నివేదించాడు. తండ్రి వీడేమి చేస్తున్నాడు వీడికి తెలియదు, వీడికి క్షమించేయి. అప్పుడు యేసయ్య తండ్రి కోర్టులో శిక్ష లేకుండా కొట్టివేశాడు. సో ఈరోజు నీకు నాకు శిక్ష లేదు అన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒక మాట నేను మీకు ఈ సందర్భంలో తెలియజేస్తాను. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. కీర్తన గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. చాలమ్మా. నన్ను అడుగుమో నీకు సొత్తుగా ఏమిస్తాడు, జనములకు స్వాస్థ్యముగాను, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతములకు సొత్తుగా ఇస్తాడు. ఒకసారి మీకు ఒక సంఘటన చెప్పాను. బయట హెవీగా వర్షం వస్తుంది, నీళ్లు పట్టుకోవాలని అనిపించింది మీకు. నువ్వు బయటికి వెళ్ళి నీళ్ళు పట్టుకుంటావు, ఒక బకెట్ తీసుకెళ్ళి పట్టుకుంటావు, నీకు బకెట్ నీళ్ళు మిగులుతాయి. వర్షం అయిపోయిన తర్వాత ఒక చెంబు పట్టుకెళ్తే చెంబు నీళ్ళు మిగులుతాయి. ఒక పెద్ద డ్రమ్ము పట్టుకెళ్తే, ఒక పీప పట్టుకెళ్తే. సో పట్టుకోవటం నీ చేతిలో ఉంది, వర్షం వస్తానే ఉంది. నువ్వు మగ్గు పట్టుకెళ్తే మగ్గు నీళ్ళు వస్తాయి, పీప పట్టుకెళ్తే పీప నీళ్ళు వస్తాయి. కాబట్టి ప్రభు అంటున్నాడు, నువ్వు అడుగుమో నీకేమిస్తాను, జనములను నీకు స్వాస్థ్యముగా. జనము అంటే నేషన్, ఒక నేషన్, ఒక జాతి నీకు ఇస్తాను. అబ్రహాం వచ్చినప్పుడు ఒక్కడే వచ్చాడు, ఇప్పుడు ఎన్ని జాతులైనాయి అబ్రహాం ద్వారా? ప్రపంచంలోని జాతులన్నీ అబ్రహాం ద్వారా కలిగినవే. ఒక్కడే వచ్చాడు, అనేక జాతులకు తండ్రి అయ్యాడు. అలాగే నిన్ను కూడా అడుగుతున్నాడు, నువ్వు అడుగు నీకు నేనేమిస్తాను, జనములను స్వాస్థ్యముగా ఇస్తాను, తర్వాత భూదిగంతములను నీకు స్వాస్థ్యముగా ఇస్తాను అంటున్నాడు. అంటే అడగకపోతే నీ తప్పు, మనం అడగం కొన్నిసార్లు, సిగ్గు ఎక్కువ మనకి. ఇంకోటి ఏంటంటే నేను అడగడం ఏంటిలే ఆయన ఇస్తాడులే. కొంతసార్లు మనం అడగం, దానికి సిగ్గు అనుకోవడం కానీ అహంకారం అంటాం, పొగరంటాం, అడగం. అంటే ఆత్మగౌరవం అని ఉంటుందే, అది కాస్త ఎక్కువ. ఈ ఆత్మగౌరవం వల్ల నేనేంటి అడగడం ఏంటి, ఆయనే ఇస్తాడులే అని మనం ఒకసారి భీష్మించి కూర్చుంటాం. అప్పుడు కూడా దేవుడు నీకు సహాయం చేశాడు. నువ్వు భీష్మించుకున్నా, అడగకపోయినా, నువ్వు దేవుడా అని అడగకపోయినా నీకు దేవుడు శ్వాసను ఇచ్చాడు. ఎందుకు మనం ఆరాధనలో చెప్పుకున్నాం, రోజుకి దేవుడు ఎన్నిసార్లు నేను క్షమిస్తున్నాడు, ఎన్నిసార్లు నేను ఆశీర్వదిస్తున్నాడు అంటే ఎన్నిసార్లు? పర్ డే హౌ మెనీ టైమ్స్ యు ఆర్ బీయింగ్ బ్లెస్సింగ్డ్? ఎప్పుడు, ఎన్నిసార్లు? రోజుకి ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు? 24/60
ఎన్ని సెకండ్లు ఇంటూ 60 అంటే దాదాపు 77,000. రోజుకి 77,000. అలాగే దేవుడు అంటున్నాడు, అడుగు, నేను భూమిని స్వాస్థ్యంగా ఇస్తాను. మరి అబ్రహాము లోతు వచ్చినప్పుడు వాళ్ళు భూమిని పంచుకున్నారు. ఎంత పంచుకున్నారంటే అడిగాడు, అబ్రహాం అడిగాడు, నీకు ఎంత కావాలా ఈ భూమి అంటే, నువ్వు కన్నులెత్తి చూడు, నీకు ఎంత కనపడితే అంతా నీకు ఇస్తా అన్నాడు. దేవుడు ఇప్పుడు నిన్ను అదే అంటున్నాడు, నువ్వు కన్నులెత్తి చూడు, నీకు ఎంత కావాలడుగు, అంతా నీకు ఇస్తాను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు నీ దేవుడు. నువ్వు ఏది అడిగితే అది తప్పకుండా ఇచ్చే దేవుడు నీ దేవుడు. ఓకే, ఇంకొక మాట చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. దేవుడు నీకు ఏమిస్తాడు? మత్తయి 7:7. చాలు. అడుగు ప్రతి వాడును పొందును. ఇక్కడ మంచి స్టేట్మెంట్. ఎవడైతే అడుగుతాడో వాడు పొందుకుంటాడు. అడుగు ప్రతి వాడును పొందుకొనును, వెతకు వానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనా వాళ్ళ బిడ్డ, డాడీ నాకు ఫుడ్ పెట్టవా అంటే ఫుడ్ పెట్టకుండా రాయి ఇస్తాడా? గుడ్డు పెడతాడా? ఏ తండ్రి అయినా తన కొడుక్కి మంచిదే ఇద్దాం అనుకుంటాడు. ఏ తండ్రి అయినా తన కొడుక్కి మంచిదే ఇద్దాం అనుకుంటాడు. ఒకవేళ నువ్వు దుర్మార్గుడు అయ్యుండి మనిషివి కాకుండా ఒక పాపివైన నువ్వే నీ కొడుకు మంచిదిద్దాం అనుకున్నప్పుడు దేవుడు, సర్వశక్తిమంత దేవుడు, పరిశుద్ధుడు ఆయన నీకు ఎంత ఇవ్వాలనుకుంటాడు? ఇంకా మంచిది, ఇంకా గొప్పది ఇవ్వాలి అనుకుంటాడు. గమనించండి, దేవుడు నీకు ఇచ్చింది ద బెస్ట్ ఇచ్చాడు నీకు. దేవుడు నీకు ఏమి ఇచ్చాడంటే ద బెస్ట్ ఇచ్చాడు. ఏమైనా సరే ఒకసారి జ్ఞాపకం చేసుకో. మీ ఆయన నీకు బెస్ట్ కావాలి, నీ భార్య నీకు బెస్ట్ కావాలి, నీ తల్లి నీకు బెస్ట్ కావాలి, నీ తండ్రి నీకు బెస్ట్ కావాలి, నీ కుటుంబం నీకు బెస్ట్ కావాలి, నా సంఘం నీకు బెస్ట్ కావాలి. దేవుడిచ్చిన వాటిని కూడా ద బెస్ట్ ఏరి కోరి నీకు ఇచ్చాడు. బెస్ట్ అనే మాటకు అర్థం ఏంటి? మంచి అంటే అర్థం ఏంటి? ఎవరికి మంచి? నీకు మంచా, సంఘానికి మంచి అంటే నీకే మంచి. మరి నువ్వు అలా ఉండలేకపోతే దేవుడు నిన్ను తర్ఫీదిస్తాడు, ట్రైనింగ్ ఇస్తున్నాడు. ప్రాక్టికల్గా నిన్ను పెంచి పెద్ద చేసి అది ఆ స్వభావం అంటే ఆ గొప్ప లక్షణం అందుకునే వరకు నీకు ట్రైనింగ్ ఇచ్చి నిన్ను గొప్ప జాతిగా నిలబెట్టే శక్తి ఆయనకుంది. అంటే నీ చిన్న బిడ్డ నిన్ను అడిగితే నువ్వు తప్పకుండా మంచిదే ఇస్తావు కదా, మరి నన్ను అడిగితే నేను అంతకన్నా గొప్పది ఇవ్వనా అంటున్నాడు దేవుడు. కాబట్టి దేవుడు ఇచ్చేవాడు. మనం పిల్లలకి ఇవ్వటం నేర్పించామా? నేను చిన్నప్పుడు ఎవరన్నా ఇంటికి భిక్షగాడు వస్తేనో, లేకపోతే బస్సులో పోయేటప్పుడు రోడ్ల మీద అయ్యా అని అడుగుతారు. వాళ్ళు వచ్చినప్పుడు ఈ సిగ్నల్స్ దగ్గర నిలబడ్డప్పుడు కొంతమంది వచ్చి ప్రభు అయ్యా అని అడుగుతున్నప్పుడు నేను ఇవ్వకుండా నా పిల్లలకి ఇచ్చి వాళ్ళ చేత వేయించేవాడిని. నేను ఇవ్వకుండా పిల్లలకిచ్చి వాళ్ళ చేత వేయించేవాడిని. ఇప్పుడు వాళ్ళు నా చెప్పకుండా వేస్తున్నారు. ఎందుకంటే ఆ గుణం ఎట్లంటే మనం నేర్పించాలి, ఇవ్వటం నేర్పించాలి. ఒక మాట ఉంది ఇంగ్లీష్లో, గివింగ్ క్రిస్టియన్ ఈజ్ ద లివింగ్ క్రిస్టియన్. అవునా కాదా? గివింగ్ క్రిస్టియన్ ఈజ్ ద లివింగ్ క్రిస్టియన్. ఎవడు ఇస్తాడో వాడే బ్రతుకుతాడు, అంటే వాడే జీవం కలిగిన వాడు. అలాంటి తత్వం మనకు కలిగి ఉండాలి. మనం దేవుడు అడుగుతున్నాం, దేవుడు మనకిస్తున్నాడు. మనం పేదలకి ఇవ్వవలసిన బాధ్యత మన మీద ఉంది. మనల్ని ఎవరు చెప్పరు, మనమే స్వతంత్రంగా పేదవాళ్ళకి ఇవ్వాలి. అందుకే అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటికన్నిటి గొప్ప వరాలు దేవుడు నీకు ఇస్తాడు. ఆ మాట బైబిల్లో చూడండి, ఎఫెసీ 3:20. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంది, అడుగు వాటికంటే గొప్పది నీకు దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తి. అడుగు వాటన్నిటికంటే ఊహించగల వాటన్నిటికంటే. మీకు ఒక చిన్న సంఘటన చెప్తాను. మన బ్యూలా సహోదరి తెలుసు కదా మీ అందరికీ, చాలామంది చూసి ఉంటారు, కొంతమంది చూడలేదు. దేవుడు ఒక సహోదరుడు వెళ్ళి బ్యూలాను అడుగుతాట, బ్యూలా సహోదరి నేను ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నానమ్మా, దేవుడు నా జీవితంలో నా జాతకంలో ఇల్లు కొనుక్కోవటం ఉందా అని అడిగాడట. ఆమె ప్రార్థన చేసి, బ్రదర్ మీ ఆఫీస్ పక్కనే బ్లూ కలర్ బిల్డింగ్ నీకు ఉంటుంది, అదే కొంటాను అని చెప్పిందట. ప్రైజ్ ది లార్డ్. మా ఆఫీస్ పక్కనే బ్లూ కలర్ బిల్డింగా? వాడు ఆఫీస్కి వెళ్ళి చూశాడు, అక్కడ బ్లూ కలర్ బిల్డింగే లేదు. పొద్దున్నే ఫోన్ చేసి, అమ్మగారు మా ఆఫీస్లో బ్లూ కలర్ బిల్డింగే లేదయ్యా, అసలు బిల్డింగ్ లేదు, మా చుట్టుపక్కల ఎక్కడ బిల్డింగ్ లేవంటే,
ఆమె చెప్పింది, దేవుడు నాకు చెప్పాడు, నేను నీకు చెప్పాను, నమ్ము, ఇస్తాడు అన్నాడు. ఒక 2 months తర్వాత ఆఫీసులో సస్పెండ్ చేశారండి. జాబ్ నుంచి బయటకు వచ్చాడు. అప్పుడు ఏడ్చాడు, అదేంటి ప్రభువా, ఆఫీస్ పక్కన బిల్డింగ్ ఇస్తాన్న హోడివి, అసలు ఆఫీసే లేకుండా చేసేవే అని ఏడ్చాడు. సహోదరి ఫోన్ చేసి, అమ్మగారు నా ఉద్యోగం పోయిందమ్మా అన్నాడు. ఆమె చెప్పింది, దేవుడు చేసిన మాట, దేవుడిచ్చిన వాగ్దానం తప్పకుండా ఫెయిల్ అవ్వదు. దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, తప్పకుండా ప్రార్థన చేయి, దేవుడు నీకు ఇస్తాడు అని చెప్పింది. మళ్ళీ 6 months తర్వాత జాబు మళ్ళీ వచ్చింది. జాబు మళ్ళీ వచ్చినప్పుడు ఆ ప్రెమిసెస్ కాకుండా వేరే ప్రెమిసెస్కి మార్చేశారు. ఆ ప్రెమిసెస్ పక్కన బిల్డింగ్ కనపడింది, బ్లూ బిల్డింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అద్భుతాలు చేయగలడు. ఒక 6 months తర్వాత ఆ సొంత బిల్డింగ్ కొనుక్కున్నాడు. అంటే ఉన్న ఆఫీస్ పక్కన అనుకున్నాడు, అరే ఇది కాదురా, ఇంకో పెద్ద బిల్డింగ్ నీకోసం సిద్ధంగా ఉంది అని మనం దేవుడిని అడిగిన తర్వాత ఇదా అంటాం. ఇది కాదురా, దీనికన్నా గొప్పది ఉందిరా అని దేవుడు నీకు సలహా ఇస్తాడు. కాబట్టి మనం అడిగే వాటికంటే మనం ఊహించిన దానికంటే గొప్ప వరాలు దేవుడు మనకి ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, అడగకపోతే మీదే తప్పు, అడిగితే ఇవ్వకపోతే ఆయన తప్పు. ఆయన అడుగుతాడు, నువ్వు అడిగితే ఆయన తప్పకుండా ఇస్తాడు. ఎట్లా ఇస్తాడంటే నువ్వు ఊహించిన దానికంటే. ఒక సహోదరి 10th class ఎగ్జామ్ రాసి ఒక ఈ మ్యాథ్స్లో కాస్త దెబ్బ కొట్టింది. అడిగాను, అమ్మ బాగా రాసేవంటే, మ్యాథ్స్ కాస్త డౌట్గా ఉంది అంకుల్ అంది. పర్లేదులేమ్మా, దేవుడు నేను దీవిస్తాడని చెప్పాను. ఇంకేం దీవిస్తాడు, నేను మ్యాథ్స్ ఫెయిల్ అవుతానంది. లేదమ్మా ప్రార్థన చేయి, దేవుడు నీకు సహాయం చేస్తాడని చెప్పి ప్రార్థన చేసింది. సరే ప్రభా, నన్ను పాస్ అయ్యే ప్రభా చాలు అంది. నన్ను పాస్ అయితే చాలు ప్రభా, ఆ మ్యాథ్స్ ఫెయిల్ అయింది కదా అని చెప్పేది. నెక్స్ట్ డే మార్నింగ్ రిజల్ట్స్ చూస్తే డిస్టింక్షన్ వచ్చింది. ఆమె ప్రైజ్ ది లార్డ్, డిస్టింక్షన్ వచ్చింది. దేవుడు ఆమెను ఎంత ఆశీర్వదించాయంటే ఆమె ఊహించని మార్కులు ఆమెకు వచ్చినాయి. ఈమె అనుకుంది నేను బాగా రాయలేదు అనుకుంది, కానీ కరెక్టే రాసింది. ఈమె అనుకుంది నేను సరిగ్గా రాయలేదు అనుకుంది, కానీ కరెక్టే అటెంప్ట్ చేసింది, కరెక్ట్గా రాసింది, ఫుల్ మార్క్స్ వచ్చినాయి, డిస్టింక్షన్లో పాస్ అయింది ఆ సహోదరి, చిన్న బిడ్డ. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, అడుగు వాటి అన్నిటికంటే ఉత్తమమైనది గొప్పది దేవుడు నీకు బహుమానంగా ఇస్తాడు. నీ కొడుకు మాట్లాడలేదా, ప్రార్థన చేయి, దేవుడు నా కొడుకు మాట్లాడలేదని. దేవుడు ఆ కొడుకుని ఎట్లా తయారు చేస్తాడంటే నిన్ను పూజించేట్లుగా తయారు చేస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అంటే దేవుడు వ్యర్థంగా ఈ మాట చెప్పడు. ఒక మాట చెప్పాడంటే సక్సెస్ అయితేనే ఇస్తాడు. దేవుడు నీ మాట విని నీకు లోబొచ్చే అనేక సంఘాలు ఇక్కడ నీకు బోధిస్తాడు. ఒక మాట చెప్దాం, ఇంకొక మాట చెప్దాం. మత్తయి సువార్త 18 చూడండి. మత్తయి 18. చాలు, ఇదొక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. భూమి మీద మీరు వేటిని బంధిస్తారో అది పరలోకమందు కూడా బంధించబడును అంటే అర్థం ఏంటి? ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ ఉంది, ఆ పక్కన ఒక అన్య ఫ్యామిలీ ఉంది. వీళ్ళిద్దరు గొడవ కొట్టుకుంటున్నారు. అంటే ఎప్పుడు మాట తేడా అరుచుకుంటూ ఉంటుంటారు. ఆ పెద్ద ఆయన గుద్దేసి అరుస్తూ ఉంటారట. ఈ సహోదరుడు ప్రార్థన చేసి, ప్రభువా వాడు నోరు మూసే ప్రభు అన్నాడంట. ఏమైందో తెలియదు, 2వ రోజు నుంచి వాడు మాట్లాడటం మానేశాడు. ఈయన కనిపిస్తే బ్రదర్ నమస్కారం నుంచి వెళ్ళిపోతాడు తప్ప మాట్లాడట్లేదు. నోరు మూయగల శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. అంటే నువ్వు దేన్ని బంధిస్తావో, ఇక్కడ నువ్వు దేన్ని బంధిస్తావో అక్కడ దేవుడు దాన్ని శాంక్షన్ చేస్తాడు. పరలోకం దేవుడు దాన్ని శాంక్షన్ చేస్తాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఎవరైనా ఎక్కువగా వాగినా, ఎవరైనా తక్కువ మాట్లాడినా దేవుడికి ఇష్టం లేకపోతే ఆ నోరు మూయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. మీరు ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన ఎవరు గ్లోరీ గారు చేస్తారు ఎక్కువగా, వారి నోరు మూసివేయబడుగా అంటది. నిజంగానే మూసేస్తాడు దేవుడు ఆ నోరు. ఇంకా తర్వాత చదువుమా, 18, 20 దాకా చదువు. మీరు దేన్ని విప్పుతారో, ఒకవేళ ఎవరికైనా చేతబడి జరిగింది అనుకోండి, ఎవరికైనా మంత్ర ప్రయోగాలు జరిగింది అనుకోండి, మీరు పోయి ప్రభువా వీడిని క్షమించండి, వీడిని విడుదల చేయండి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వాటిని విప్పేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా నీ మీద చేతబడి చేస్తే అవి కాల్చేస్తాడు. నీ మీద ఎవరైనా దాడి చేస్తున్నా, నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తే అవన్నీ కూడా యేసయ్య కొట్టివేస్తాడు. అంటే నువ్వు దేన్ని అడుగుతావో అది ఇస్తాడు, దేన్ని బంధిస్తావో అది ఆయన బంధిస్తాడు, ఏది విడుదల చేస్తావో అది ఆయన విడుదల చేస్తాడు. అంటే నువ్వు ఆయన ఒకటే అవుతారు. ప్రైజ్ ది లార్డ్.
అది అడగటం అంటే. అట్లా అడగండి, దేవుడు మీకు తప్పకుండా ఇస్తాడు. ఇంకో మాట చెప్తాను. ఎలియా ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? వర్షం రాకూడదు అని ప్రార్థన చేశాడు. వచ్చిందా లేదా? రాలేదు. ఏలియా ప్రార్థన చేసి వర్షం రాకూడదు అన్నాడు. ఏలియా వర్షం రాలేదు. మళ్ళీ ప్రార్థన చేశాడు. మళ్ళీ వచ్చునుగాక అన్నాడు. వచ్చింది, వర్షం వచ్చింది. ఇంకో మాట అన్నాడు, నువ్వు చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తే ఏమవుతాయి? రోగాలు పోతాయి. రోగాలు పోతాయి. ఈ మధ్య కరోనా కాలంలో ఒక పాస్టర్, వేరే కుర్రాడు పాస్టర్ గారిని నిందించాడు. ఏమనంటే, నువ్వు నిజంగా చేయబెట్టి ప్రార్థన చేస్తే రోగాలు పోతే కరోనా అంతమంది చచ్చిపోతాంటే రావచ్చి ప్రార్థన చేయొచ్చు కదా అని అడిగాడు పాస్టర్ గారిని. అలా చేయడు. టెస్ట్ చేయకూడదు దేవుణ్ణి టెస్ట్ చేయకూడదు. వాడిలో విశ్వాసం ఉంటే, ఎవరిలో విశ్వాసము? ప్రార్థన చేయించుకున్న వాళ్ళ విశ్వాసం ఉండాలి. దేవుడు నన్ను క్షమిస్తాడు, నా తప్పు క్షమిస్తాడు, నా పాపాలు తీసివేస్తాడు, నా రోగం తీసివేస్తాడు, నమ్మకం వస్తే దేవునికి అక్కడ స్వస్థత కలిగిద్ది. స్వస్థత ఎలా కలిగిద్ది? పాస్టర్ గారి ప్రార్థన ద్వారా జరగదు, నమ్మటం వల్ల కలుగుతుంది. గమనించండి, పాస్టర్ గారు జస్ట్ వాడొక మీడియా మాత్రమే. ఆ అమ్మాయి 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న, రక్తస్రావం జబ్బుతో బాధపడుతున్న సహోదరి వస్త్రపు చెంగు ముట్టుకుంటే వస్త్రపు చెంగులో మహిమ ఉందా? లేదు. ఆమె విశ్వాసంలో నమ్మకం ఉంది. అన్నాడు యేసయ్య, అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచాను. విశ్వాసం లోపల ఫీలింగ్ నిన్ను స్వస్థపరిచింది. పాస్టర్ కాదు, ఆయిల్ కాదు, ఆయిల్ బాటిల్ అంతకన్నా కాదని జ్ఞాపకం చేసుకుందాం. మనము శిరస్సు మీద చేయబెడితే జ్వరాలు తగ్గిపోతాయి, రోగాలు పోతాయి, దయ్యాలు పారిపోతాయి, పాపాలు క్షమించబడతాయి. ఇదంతా నువ్వేమంటున్నావు? ప్రభువుని అడిగి, ప్రభువా వీడిని క్షమించమంటే దేవుడు నిన్ను క్షమిస్తున్నాడంటే, నువ్వు అడిగిన వాటికంటే గొప్పవి దేవుడు నీకు బహుమానంగా ఇస్తాడు. ఇంకొక మాట చూద్దాం. ఒకసారి నేను రిఫరెన్స్ వద్దు, టైం చాలదు, మనకు ముగించుకుందాం. పేతురు గారిని జైల్లో వేశారు. పేతురు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అప్పుడు ఎవరు ప్రార్థన చేశారు? సంఘం ప్రార్థన చేసింది. సంఘం ప్రార్థన చేస్తే పేతురు గారు ఎలా బయటకు వచ్చేది తెలుసా? ఎవరు లేరు అక్కడ. నైట్ టైం, చెరసాల బద్దలయ్యింది, సంఖ్యలు విడిపోయినాయి. ఆయన ఒకటే బయటకు వచ్చేసాడు. ఎవరికి తెలియదు కూడా. ఆయనకు కూడా, పేతురుకు కూడా తెలియదు. ఆయన అనుకుంటే ఇంకా కళ అనుకుంటాడు. ఆయన నైట్ బయటకు వచ్చిన తర్వాత అర్థమైంది, నడుచుకుంటా చర్చకు వచ్చిన తర్వాత అర్థమైంది, ఓహో నేను విడుదల పొందానే అని చెప్పేసి ఆయనకు ప్రార్థన చేస్తే, సంఘము సరిగ్గా ప్రార్థన చేస్తే చెరసాల సంఖ్యలు బద్దలవుతాయి. చెరసాల భూమి దద్దరిల్లిపోయిందట ఆ ప్రార్థనకి. సహోదరి, నువ్వు సరిగ్గా ప్రార్థన చేస్తే భూమి దద్దరిల్లుతుంది. ఆయన నీ మాట వింటే ప్రపంచం వణికిపోవాలి. అటువంటి ప్రార్థన చేయి. మనం ప్రార్థన చేయమంటే మనం చేస్తున్నాం, కానీ మన భూమి కదలట్లేదు. నేను చూసుకుంటప్పుడు భూమి కదులుతుంది, భూమి కదలట్లా. అంటే అర్థం ఏంటి? మన ప్రార్థన ఆయన దృష్టికి వినేంతగా లేదు. ఎక్కడో మిస్టేక్ ఉంది. ఆ ప్రార్థన మనం సరి చేసుకోవాలి. మన ప్రార్థనలు మనము సరి చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఇంగ్లీష్ మాటలో చిన్న చిన్న పదాలు పెద్ద పెద్ద అర్థాలు తీస్తాయి. చిన్న చిన్న మాటలు పెద్ద పెద్ద అర్థాలు తీస్తాయి. బట్ పెట్టకపోతే విపరీతమైన అర్థాలు వస్తాయి. బట్ పెడితే ఇంకో కొత్త అర్థాలు వస్తాయి. కాబట్టి అటువంటి స్థితిలో లీగల్గా కొన్ని మాటలు మనకి దెబ్బ తినొచ్చు. కానీ యేసయ్య అవన్నీ కొట్టివేస్తాడు. అవన్నీ కొట్టివేసి నీకు స్వస్థత అనుగ్రహించే దేవుడు. ఇంకొక మాట చెప్పుకుందాం మనము. మత్తయి సువార్త 21:20. మత్తయి సువార్త 21:20. శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకునేది. చాలు, అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయిన నువ్వు చెప్పుకున్నారు. తర్వాత అలాగే 22 చూద్దాం. ఎస్, ఏదైతే మీరు అడుగుతున్నారో అది మీరు పొందినట్లు ఫీల్ అవ్వాలి. యూ హ్యావ్ టు ఫీల్ దట్ యూ హ్యావ్ టు గెట్ ఇట్. ఏవైతే నువ్వు అడుగుతున్నావో అది పొందినట్లు మనము అనుభవించాలి. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఒక క్లిష్ట పరిస్థితిలో ఉన్నావు, నీకు డబ్బులు చాలా కష్టంగా ఉంది, చేతులు పైసలు లేవు, ఈ పూట తినడానికి బియ్యం లేవు. ప్రార్థన చేస్తావు, ప్రభువా నాకు ఆహారం అడుగుతావు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఏమని? ప్రభువా నా మాట విన్నందుకు వందనాలయ్యా, నాకు ఆహారం పంపిస్తున్నందుకు వందనాలయ్యా. ఆహారం రాలా, వస్తుంది, కానీ నువ్వు ముందే థ్యాంక్స్ చెప్పాలి. చెప్తావా? ఎగ్జామ్ రాసిన వెంటనే ఎవరు అమ్మాయి థ్యాంక్స్ చెప్పింది దేవుడికి, నేను ఇంకా పాస్ అయ్యానని చెప్పేసి
చెప్పాలి. ఎగ్జామ్ రాసిన వెంటనే పాస్టర్ గారికి చెప్పి దేవుడికి చెప్పాలి, దేవుడా నేను ఎగ్జామ్ రాశాను, నన్ను పాస్ చేస్తున్నందుకు నీకు వందనాలయ్యా అంటే జరగబోయే మేలుని ముందుగానే ఊహించి దానికి దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. అడుగు వాటి కోసం ముందుగానే మనము ప్రార్థన చేయాలంటున్నాడు దేవుడు. అదే అంటున్నాడు, మనము ఊహించిన అడిగిన పొందినట్లు నమ్మాలి. నమ్మకుండా మనం ప్రార్థన చేస్తే దేవుడి మీద నీకు నమ్మకం లేదు. దేవుడి మీద నీకు నమ్మకం అంటే అర్థం ఏంటంటే ఇస్తాడో లేదో, అడిగాను ఏమిస్తాడో చూద్దాం, వచ్చినప్పుడు చూద్దాంలే అని నిరుత్సాహపు ఛాయలు నీ మైండ్లో ఉండకూడదు. అడిగావా ఇస్తాడు, ఇవ్వగలడా లేదాయన, ఇవ్వగలడా లేదాయన. ఆ మాట ఉందా బైబిల్లో? చూడండి హెబ్రీ పత్రిక 11:11, హెబ్రీ రాసిన పత్రిక 11:11 వచనం. 11:11 వచనం. ఎస్, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. మీకు తెలిసిన గొప్ప ఆ సంగతి ఏంటంటే 90 ఏళ్లకు ఎవరైనా పిల్లలు కంటారా? ఏ స్త్రీ అయినా పిల్లలను కనగలదా? బైబిల్లో ఒక సహోదరి ఉంది, ఆమె పేరు శారా. ఆమె బిడ్డల్ని 90 ఇయర్స్లో కంది. 89 ఇయర్స్ దేవుడు చెప్పాడు నీకు పిల్లవాడు పుడతాడని చెప్పేసి. ముందు నవ్వింది, తర్వాత నమ్మింది. ఏమని నమ్మిందంటే దేవుడు సమస్తము చేయగలడు. నమ్మింది, దేవుడా నీకు వందనాలయ్యా నాకు బిడ్డనిస్తున్నందుకు అని చెప్పేసి నమ్మటం వల్ల నెక్స్ట్ ఇయర్ ఆమె ఒడిలో ఇస్సాకు ఉన్నాడు. కాబట్టి దేవుడు అసాధ్యాలు సుసాధ్యాలు చేస్తాడు. మీరు పోయిన వారం జనవరి 1 మనం చెప్పుకున్నాం, సముద్రాన్ని ఎలా చీల్చాడో మనం చెప్పుకున్నాం. మరి ఏలియా ప్రార్థన చేస్తే, ప్రార్థన అంటే అడగటమే కదా, ఏలియా అడిగితే వర్షాలు ఆగిపోయినాయి. యెహోషువ అడిగితే ఏమైంది? సూర్యచంద్రులు ఆగిపోయారు. అడిగితేనే, ఇదంతా ప్రార్థనే. అడిగితే అన్ని అద్భుతాలు చేసినప్పుడు నువ్వెందుకు అడగట్లేదు, నువ్వెందుకు అద్భుతాలు చేయట్లేదు? యెహోషువ నీకన్నా గొప్పోడా? మోషే నీకంటే గొప్పోడా? మోషే మంట చేశాడు తెలుసా నీకు? చేశాడా లేదా? అంత కూడా కాదా? యాకోబు మోసగాడు కాదా? మరి యాకోబు మోసగాడిని అంత ప్రేమించి దీవిస్తే నిన్నెందుకు దీవించడు? నువ్వు మోసం చేసావా? చేస్తే చేసాడు, నువ్వు చూపుకో. హంతకుడిని దేవుడు దీవించాడు, మోసగాడిని దీవించాడు, లంచగొండిని దీవించాడు, చేపలు పట్టేవాడిని దీవించాడు. నిన్నెందుకు దీవించడు? వాళ్ళకన్నా గొప్పది కదా నువ్వు హంతకుడవా? కాదు. మరి హంతగాడిని దీవిస్తే నిన్నెందుకు దీవించడు? సో దేవుడు అందరినీ దీవిస్తాడు. అడగకపోవటం నీ తప్పు, అడగకపోవటమే తప్పు. అడుగుడి మీకు ఇవ్వబడును. కాబట్టి ప్రియ సహోదరి జ్ఞాపకం చేసుకుందాం, అడగకపోవటం తప్పు కాబట్టి అడిగి పొందుకుందాం. బైబిల్లో చాలా హిస్టరీ, చాలా మంది అడిగి పొందుకున్న వాళ్ళు ఉన్నారు. కొన్ని సంవత్సరాల పిల్లలు కలగకపోతే తండ్రి దగ్గర ఏడ్చి పిల్లలను సంపాదించుకున్న సహోదరి అన్న మనకి సాక్ష్యం. 60 సంవత్సరాల పిల్లలు లేకపోయినా బిడ్డల కన్నా ఎలిజబెత్ మనకు సాక్ష్యం. అసలు పెళ్ళే కాకుండా పిల్లలు కన్నా మరియమ్మ మనకు సాక్ష్యం. పెళ్ళై 90 ఏళ్ళకి పిల్లలు కలిగిన శారా మనకు సాక్ష్యం. కాబట్టి అడిగితే మీకు అన్ని ఇస్తాడు, అడగకపోతే మీదే తప్పు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం, దేవుణ్ణి అడిగి పొందుకుందాం. ఇట్టి మాటలు దేవుడు మన వెనుకలో ఆశీర్వదించి కాపాడి రక్షించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన ప్రభువా నీకు వందనాలు. ఈ సమయంలో అడుగుడి మీకు ఇవ్వబడును అనే మాట మీద ఎలా అడగాలో, ఎప్పుడు అడగాలో, ఎక్కడ అడగాలో, అడిగిన తర్వాత ఏం చేయాలో, తద్వారా మేము ఎలా పొందుకోవాలో, నీ కృప ఎంత గొప్పదో, నీ మాట ఎంత ఉన్నతమైనదో మాకు చెప్పినందుకు వందనాలు. మమ్మల్ని సిద్ధపరిచినందుకు వందనాలు, మమ్మల్ని స్థిరపరిచినందుకు వందనాలు, మాకు సహాయం అందచేసినందుకు వందనాలు. నీ కృపా బాహుళ్యతలు మా మీద ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. బిడ్డలు విన్నారు తండ్రి, విన్న మాటలు విన్నట్టే మనసులో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డలకు సహాయం చేయండి, అడిగి పొందుకునే భాగ్యం ఇవ్వండి. అడగడం చేతకపోతే అడిగేలాగా సహాయం చేయండి. సైతాను వచ్చి అడగనీయకుండా చేస్తాడే.
సహోదరి సహోదరుడా, బల్లలో చేయి వేయటం కోసము నిన్ను నీవు సిద్ధపరచుకో. దేవుణ్ణి అడిగి సిద్ధపరచుకో. దేవుణ్ణి అడగకుండా